హలో అందరికీ ఈరోజు హల్దీ చందన్ ఫేషియల్ కిట్ ఎలా వాడాలో చూపిస్తానండి. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. నేను ఫేస్ మీద చూపించలేదు కాబట్టి హ్యాండ్ మీద చూపిస్తున్నాను. ఫేస్ మీద చేసేటప్పుడు ప్రొసీజర్ వేరే ఉంటుందండి. ముందుగా ఫేస్ని వాటర్తో క్లీన్ చేసి తర్వాత క్లెన్జింగ్ చేయాలి. క్లెన్జింగ్ మసాజ్ అనేది పైకి చేయాలండి, కిందికి చేయకూడదు. కిందికి చేయడం వల్ల స్కిన్ కిందికి జారిపోతుంది. అందుకని స్ట్రోక్స్ పైకి మాత్రమే చేయాలి. 5 నిమిషాల వరకు క్లెన్జింగ్ అనేది చేయాలి. తరువాత తడి కాటన్తో కానీ లేదంటే ఫేషియల్ టిష్యూ ఉంటాయి కదండి, వాటితో క్లీన్ చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్ అండి. ఇందులో చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. చాలా స్మూత్గా మసాజ్ చేయాలండి, లేదంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా 5 నిమిషాలు క్లీన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఎందుకు ఇస్తామంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే అవి లూజ్ అవుతాయండి ఈ వేడి తగిలి. స్టీమ్ అయిపోయిన తర్వాత కొమడాన్ అనే చిన్న టూల్ ఉంటుందండి. దానితో బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే దానితో రిమూవ్ చేసేయాలి. ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసేయాలండి. చిన్న చిన్న గ్రాన్యుల్ కూడా ఫేస్ మీద ఎక్కడా ఉండకూడదు. ఎందుకంటే మన థర్డ్ స్టెప్ మసాజ్ ఉంటుందండి. క్రీమ్తో మసాజ్ చేసేటప్పుడు ఈ గ్రాన్యుల్స్ అనేది తగిలితే చిరాగ్గా ఉంటుందన్నమాట. అవి ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాజ్ క్రీమ్ అప్లై చేసుకొని ఇప్పుడు ఫేషియల్ స్ట్రోక్స్ ఏముంటాయో అవన్నీ కూడా ఇవ్వాలండి, కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకా ఫేషియల్ చేయాలంటే 5 to 10 టైమ్స్ మీరు ప్రతి స్ట్రోక్ని కూడా మసాజ్ చేయాలండి. మసాజ్ అయిపోయిన తర్వాత వెట్ క్లాత్తో ఫేస్ క్లీన్ చేసేయాలి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అండి. ఇందులో జెల్ వస్తుంది. జెల్ ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేయాలండి. నేను చూపించిన రోలర్ కానీ ఏవైనా టూల్స్ ఉంటే మీ దగ్గర ఫేషియల్కి సంబంధించి ఆ టూల్స్ వాడచ్చండి. అవి ఏమీ లేకపోయినా పర్వాలేదు. మీరు హ్యాండ్తోనే కాసేపు మసాజ్ చేసి తుడవకుండా వదిలిపెట్టండి. ఇప్పుడు 5th స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. ఈ జెల్ అనేది క్లీన్ చేయొద్దు. ప్యాక్లో మీరు రోజ్ వాటర్ కలిపి ఫేస్కి అప్లై చేయండి. ఇది 20 to 30 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత తడి కాటన్తో క్లీన్ చేసేస్తాను. ఇది కూడా ఎంతసేపు ఉంచాలి అంటే ఏజ్ని బట్టి ఉంటుందండి. ఏజ్లో 20స్లో ఉన్న వాళ్ళు అనుకోండి, కంప్లీట్గా డ్రై అవ్వనవసరం లేదు. వాళ్ళకి ఒక 10 మినిట్స్ డ్రై అయితే సరిపోతుంది. 30+ ఉన్న వాళ్ళు అనుకోండి, కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మీరు కొద్దిగా తడి చేసి వాటర్తోని ఒకసారి మసాజ్లో చేసి అప్పుడు తడి కాటన్తో కానీ ఫేషియల్ టిష్యూతో కానీ ఫేస్ అంతా క్లీన్ చేసేయాలి. మీకు గ్లో బాగా వస్తుంది, స్కిన్ టైట్ అవుతుందండి. చేసిన రోజు కంటే 3 డేస్కి బాగా వస్తుందండి. చేసిన రోజు కూడా వస్తుంది, కిట్ని బట్టి ఉంటుంది, మసాజ్ని బట్టి కూడా ఉంటుంది. 6 hours వరకు సోప్ అనేది వాడకూడదండి ఫేషియల్ చేసిన రోజు. తర్వాత ఎండలోకి వెళ్ళకూడదండి. చేయించుకున్న రోజు మాత్రం ఇవన్నీ పాటించాలండి. నెక్స్ట్ డే పర్వాలేదు, ఎండలోకి వెళ్ళిన స్కార్ఫ్ కట్టుకోవాలి, సన్ స్క్రీన్ వాడాలి. ఆ విధంగా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలండి.